జగన్ కారు కింద ఒక మనిషి పడటం, అతన్ని పక్కన వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు. ఏ నాయకుడికి అప్పచెప్పి వెళ్ళలేదు. కాస్త దీంట్లో బుర్రలు ఉండాలన్నది నిన్న మొన్న వీడియోస్ చేసాం, డిబేట్లు కూడా చేసుకున్నాం. అందులో తప్పే లేదు. ఆ విషయంలో ఎక్కడ మనం మాట్లాడుతుంది తప్పు కాదు. ప్లస్ వాళ్ళు చెయ్యకపోయిందైతే తప్పే. అయితే ఇక్కడ కొన్ని అనుమానాలు ఇందులో. నెంబర్ 1 వచ్చేటప్పటికి, కారు కింద ఒక మనిషి డొల్లుకుంటూ వెళ్తాడా? డొల్లటం అంటే కారు గబక్కన మీదకు వచ్చినప్పుడు గుద్దినప్పుడు ఎగిరి అవతల పడాలా? అలా కాకుండా కారు టైర్ల కింద పడుకున్నట్టయి ఇట్లా డొల్లుకుంటూ వెళ్ళడం అనేటటువంటిది, అది కూడా కారు మూవ్ అవుతుంటే మనిషి డొల్లుకుంటూ వెళ్ళడం అన్నటువంటి. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తున్నట్టప్పుడు డొల్లుకుంటూ వెళ్తుంటడం అంటే అసలు అట్టెట్లా వెళ్తుంది కారు? సాధారణంగా ఒక పెద్ద రాయి అడ్డుపడితేనే కదలదు. అట్లాంటిది మనిషి ఈ కారు మూవ్ అవుతుంటే పైకి ఎక్కేస్తుంది. అది మామూలు బరువు కాదు, చాలా పెద్ద బరువు ఉండేటటువంటిది. అందులో పైన వీళ్ళందరూ ఉన్నారు, మనిషి ముద్దయిపోతారు. అట్లా కాకుండా ఎట్లా జరిగింది ఇక్కడ? అలా డొల్లుకుంటూ ఉన్నప్పుడు సాధారణంగా అక్కడ పోలీసులు ఉంటారు కదా, ఎదురుగుండానే పోలీసులు ఉంటారు కదా, ఎస్కార్ట్ పోలీసులు ఉంటారు కదా, వాళ్ళు గబక్కని ఎందుకు తీయలేదు? పోలీసులు ఉండాలి కదా అక్కడ. జగన్ Z+ కేటగిరీ సెక్యూరిటీ కదా. సరే, ఆయన చెప్పినట్టు రోప్ పార్టీ ఎట్లాగో వాడట్లేదు, వీళ్ళు వదిలేదు. కానీ ముందున్నటువంటి పైలట్ ఉంటారు కదా, తీసేసి పక్కన పడేస్తుంటే చూస్తా ఊరుకుంటారా? వాళ్ళైనా చూడాలి కదా. ప్లస్ అతను కానిస్టేబుల్, కానిస్టేబుల్ నడిపేది అతనైనా సరే వెంటనే ఆపి దిగాల్సి ఉంటుంది కదా. ఎందుకు జరగలేదు? రెండో, ఇక ఇది కాకుండా మరొకటి, ఆ తర్వాత అతను వీడియో సాధారణంగా ఎవరైనా సరే మామూలుగా జగన్ని తీసే వాళ్ళందరూ కూడా ఇట్లా తీస్తుంటారు అంతే కదా. అతని పైన ఉన్నప్పుడు ఈ కిందది తీశారు అనుకుందాం, ఎవరుంటారు అక్కడ? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే ఉంటారు కదా. ఆ తీసినటువంటి వాళ్ళు తర్వాత అతన్ని కాపాడే ప్రయత్నం చేయాలి, లేదా ఆ వీడియోని తమ నాయకుడిని కాపాడుకోవడానికన్నా దాచేయాలి. అలా కాకుండా 3-4 రోజుల తర్వాత ఈ వీడియో, అది కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వింగ్స్లో జగనే చేశాడంట అంటూ ముందు ఒకటి ప్రొజెక్ట్ అయిన తర్వాత ఒక 24 గంటల తర్వాత ఆ వీడియో రంగంలోకి వచ్చింది. అది పోలీసులు అప్పుడు తమ స్టేట్మెంట్ మార్చుకున్నారు. అప్పటికే ఒక వ్యక్తి మీద కేసు, అతని వెహికల్ తీసుకుపోవడం అదంతా కూడా జరిగింది. పోలీస్ స్టేషన్లో కూడా పెట్టి ఉంచారు ఆ వెహికల్. అది వేరే వెహికల్ గుద్దింది, కాన్వాయ్లోది కాదు అని చెప్పేసి. ఇది ఎట్లా జరిగింది? అకస్మాత్తుగా ఈ వీడియో ఎవరిచ్చారు? ఇది ఇంకొక ప్రశ్న. తర్వాత వచ్చేటప్పటికి ఈ వెహికల్ తర్వాత, అంటే గుద్దిన తర్వాతన నేను చెప్పినట్టు తొక్కుంటే చాలా దారుణంగా ఉండేది. అంటే ఎవరో తీసి ఉండాలి. వీడియోలో ఓన్లీ ఆ డొల్లుతున్నది ఉంది. ఇది తర్వాత వీళ్ళు చూపెడుతున్నదేమో అతన్ని ఆటోలో ఎక్కించబోవడం, పోలీస్ కానిస్టేబుల్తో సహా, అలాగే అంబులెన్స్లో ఎక్కించే ప్రయత్నం చేయడం, ఈ వీడియోస్ ఉంది. అసలు అతన్ని తీయడం, పక్కన పడుకోబెట్ట ఈ వీడియో అంత కంటిన్యూటీ వీడియో ఎక్కడుంది, ఎవరి దగ్గర ఉంది? అలాగే ఒక ఏఎస్ఐ హాస్పిటల్కి అంత కంగారు పడాల్సిన పని ఏం లేదు, చిన్న గాయాలు ఉన్నాయి అన్నారు అని చెప్తున్నారు. అసలు సాధారణంగా అట్లాంటి ఇన్సిడెంట్ జరిగితే ఆటోలో ఎక్కించుకుని, లేకపోతే 2 వీలర్ మీద దాని మీద ఎక్కించుకు తీసుకెళ్ళాలి. తర్వాత కూడా అతను మాట్లాడాడని చెప్తున్నారు. ఫాస్ట్లో తీసుకెళ్ళాలి, ఎందుకంటే బయటకు కనిపించని ఇంజురీస్ ఎప్పుడు ఉంటాయి? మామూలుగా తొక్కేస్తే వేరుగా ఉంటుంది, ఆ బ్లడ్, ఆ దారుణం వేరేగా ఉంటుంది. అలా కాకుండా ఇలాగ డొల్లుతో అతను తనను తాను కాపాడుకునే ప్రయత్నం చేసినప్పుడు రిబ్స్కి ఏదన్నా అయితే గనక ఆ లోపల ఇంటర్నల్ ఇంజురీస్ అవుతాయి. అది వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలని పోలీసులకి ప్రాథమిక సూత్రం. ఎందుకు తీసుకెళ్ళలేదు? ఈవెన్ అక్కడ ఏఎస్ఐకి అక్కడ ఉన్నటువంటి వైసీపీ వాళ్ళే చెప్పినా కూడా అంబులెన్స్ని తీసుకొచ్చారు, అంబులెన్స్ వచ్చింది, అంబులెన్స్ వచ్చాక వీళ్ళని ఎవరిని ఎక్కనీయకుండా ఒక్క వ్యక్తినే తీసుకుని వెళ్ళారు. ఇవి ఇక్కడ ఉన్న సందేహాలు. ఎలా ఇవన్నీ అన్నటువంటి, ఖచ్చితంగా బాధితుడు మరణం చాలా దారుణం, అమానవీయం, మానవత్వానికి మాయని మచ్చ ఖచ్చితంగా. బట్ ఈ మధ్యలో ఈ సందేహాలన్నింటినీ కూడా క్లారిఫై చేయాల్సినటువంటి అవసరం డిపార్ట్మెంట్కు ఉంది. భవిష్యత్తులో అప్పుడు ఇట్లాంటి సంఘటనలు చేసే వాళ్ళకి భయం ఉంటుంది, లేదు ఇక్కడ ఏదన్నా తేడా జరుగుతుంది అన్నది తేలుతుంది.